గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. వర్షాలు పడబోతున్నాయి రేపటి నుంచి. అల్పపీడనం అండ్ ఆ తర్వాత వాయుగుండంగా మారే అవకాశం ఉంది అనేసి వెదర్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. మనతో పాటు వెదర్ రిపోర్ట్ అంటే కమింగ్ 2-3 డేస్ ఎట్లా ఉండొచ్చు వెదర్, ఈవెన్ ఫ్లడ్స్ కూడా రావచ్చు కొన్ని ప్లేసెస్ లో అనేది ప్రిడిక్షన్. సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు శ్రీనివాస్ గారు ఉన్నారు, వెదర్ ఆఫీసర్. సార్ గుడ్ ఈవినింగ్. సార్, రానున్న 2-3 రోజులు కొన్ని వార్తలు చూసినప్పుడు నిజంగానే భయం వేస్తోంది సార్. ఎందుకంటే అతి భారీ వర్షాలు ఉంటాయి. చాలా ప్లేసెస్ కి ఎల్లో అండ్ రెడ్ అలర్ట్. ఆల్మోస్ట్ ఏమంటారు, తెలంగాణ వ్యాప్తంగా కూడా వర్షాలు పడబోతున్నాయి 2-3 రోజులు అనేది కూడా చెప్తున్నారు సార్. వాట్ ఈస్ వెదర్ రిపోర్ట్ సార్? మనకి పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో తూర్పు కోస్తా తీరానికి సమీపంలో ఒక అప్పర్ ఎయిర్ సైక్లోనిక్ సర్క్యులేషన్ ఏర్పడింది. దీని ప్రభావంతో ఈ రోజు రాత్రికి అదే ప్రాంతంలో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉంది. ఇది రేపటికి మరింత బలపడి వాయుగుండం అంటే డిప్రెషన్ కూడా అయ్యే అవకాశం ఉంది రేపు ఆఫ్టర్నూన్ కి. సో నెక్స్ట్ ఫర్దర్ 48 అవర్స్ లో ఇట్ ఈస్ లైక్లీ టు మూవ్ మనకి వాయువ్య దిశలో నార్త్ వెస్ట్ గా ప్రయాణం చేసి అది మన తూర్పు కోస్తాంధ్ర తీరం అలాగే దక్షిణ ఒడిస్సా మధ్యన కోస్ట్ క్రాస్ అయ్యి ఫర్దర్ గా వాయువ్యంగా అటు ఛత్తీస్గఢ్ వైపు ప్రయాణించే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అప్పర్ ఎయిర్ సైక్లోనిక్ సర్క్యులేషన్ మనకి మిడ్ ట్రోపోస్ఫిరిక్ లెవెల్ అంటే సుమారు 8 నుంచి 9 కిలోమీటర్ల హైట్ వరకు కూడా ఈ సైక్లోనిక్ సర్క్యులేషన్ ఉంది, దీనికి అనుబంధంగా ఉన్నది. సో దీని ప్రభావం వల్ల రాష్ట్రంలో ఈ రోజు రేపు ఎల్లుండి కూడా విస్తారంగా వర్షాలు పడతాయి. ఈ రోజు రేపు మనం ఆరెంజ్ అలర్ట్ అంటే 12 నుంచి 19 సెంటీమీటర్ల వరకు కొన్ని జిల్లాల్లో వర్షం పడుతుందని ఈ రోజు రేపు వార్నింగ్ చేయడం జరిగింది. ఈ అల్పపీడనం ఈ రాత్రికి ఏర్పడిన తర్వాత దాని ఇంటెన్సిటీని బట్టి ఇఫ్ నెసెసరీ టుమారో మనం రెడ్ అలర్ట్ కూడా ప్రకటించే అవకాశం ఉంటుంది. యాజ్ ఆఫ్ నౌ ఈ రోజుకి రేపుకి మనం ఆరెంజ్ అలర్ట్ అయితే ఇవ్వడం జరిగిందండి. జనరల్లీ అంటే సార్ ఎనీ బులెటిన్ ఆర్ ఎనీ అప్డేట్ మీరు ఎన్ని అవర్స్ కి ఒకసారి ఇస్తూ ఉంటారు సార్? దాన్ని ఎట్లా చూస్తూ ఉంటారు? మాకు రోజు కూడా మార్నింగ్ 10 o'clock లోగా మనం ఫుల్ అనాలిసిస్ చేసి అంటే పాస్ట్ 24 అవర్స్ డేటా అట్లాగే మనకి అంతకు ముందు ఉన్న పరిస్థితులు ఇవన్నీ కూడా ఒకసారి మనం మార్నింగ్ 10 o'clock కి ఇవన్నీ పరిశీలించి నెక్స్ట్ 7 days కి తెలంగాణలో వెదర్ ఎట్లా ఉండబోతోంది అన్నది మనము ముందు హెడ్ క్వార్టర్స్ కి పంపించడం జరుగుతుంది న్యూఢిల్లీ. సో ఆ తర్వాత 10:30కి ఒక వీడియో కాన్ఫరెన్స్ జరుగుతుంది. ఆల్ ద స్టేట్స్ ఇన్ ఇండియా అండ్ టాప్ సైంటిస్ట్ ఫ్రమ్ ఐఎండి ఎట్ అవర్ హెడ్ క్వార్టర్స్ అందులో పార్టిసిపేట్ చేసి ఈచ్ స్టేట్ బై స్టేట్ వాళ్ళు పంపిన ప్రపోజల్స్ డిస్కస్ చేస్తారు. అందులో డిస్కస్ చేసి వెదర్ మనం పంపిన ప్రపోజల్ కరెక్ట్ గా ఉందా లేకపోతే ఇంకా పెంచాలా తగ్గించాలా ఏంటి అన్నది డిసైడ్ చేసిన తర్వాత అరౌండ్ 11:30కి ఫోర్కాస్ట్ ఖరారు అవుతుంది. ఫోర్కాస్ట్ ఖరారైంది ఎంటైర్ సబ్ డివిజన్ ఆఫ్ తెలంగాణ అంటే 33 జిల్లాల్లో మనకి ఒకే భారీ వర్షం ఉంది అని ఖరారు అవుతుంది. ఆ తర్వాత ఇక్కడ లోకల్ గా ఇక్కడ మెట్ సెంటర్ డైరెక్టర్ మేము కూర్చుని ఈ భారీ వర్షం అనేది మనకి ఏ జిల్లాలో 33 జిల్లాల్లో ఏ వైపున పడుతుంది, నార్త్ తెలంగాణ, ఈస్ట్ తెలంగాణ, వెస్ట్ తెలంగాణ ఎక్కడ పడుతుంది, సిటీలో పడుతుందా ఏంటా అన్నది డిసైడ్ చేసి మా బులెటిన్స్ అరౌండ్ 1 o'clock కి అందరికి రిలీజ్ చేస్తాం. నెక్స్ట్ 7 days కి రోజు ఇవి రివ్యూ అవుతాయి. ఈ బులెటిన్స్ మళ్ళీ రోజుకి 4 సార్లు ఆఫ్టర్ ఎవ్రీ 6 hours మళ్ళీ అప్పుడు వాటిలో ఉన్న మార్పులు ఏమన్నా ఉంటే ఆ మార్పుల్ని యాడ్ చేసి లేదంటే అదే బులెటిన్ ని మళ్ళీ పంపించే టైంకి వాటి టైమింగ్స్ తోటి మళ్ళీ పంపించడం జరుగుతుంది. ఇది కాక మన ఫోర్కాస్ట్ అయిపోయిన తర్వాత యాక్చువల్లీ మనం ఫోర్కాస్ట్ ఇచ్చిన విషయం నిజంగా అక్కడ జరుగుతుందా లేదా అని గమనించడానికి మనము రాడార్ పిక్చర్ అట్లాగే శాటిలైట్ పిక్చర్ ని కంటిన్యూస్ గా అబ్జర్వ్ చేస్తూ ఒక డ్యూటీ ఆఫీసర్ అండ్ స్టాఫ్ 24/7 ఉంటారు. వారు ఏంటంటే ఎవ్రీ 3 hours కి అక్కడి నుంచి నౌకాస్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. నౌకాస్ట్ అంటే మనకి యాక్చువల్ గా చూసి మనం ఇప్పుడు హైదరాబాద్ లో భారీ వర్షం పడుతుంది అనుకున్నాము, కానీ హైదరాబాద్ లో నిజంగా క్లౌడ్ డెవలప్మెంట్
ఉందా లేదా, ఉంటే మనం అనుకున్న కంటే ఎక్కువ ఉందా, తక్కువ ఉందా, లేకపోతే అది పక్కకు జరిగిందా, మన వికారాబాద్ సంగారెడ్డి అటు సైడ్ వెళ్ళిందా ఏంటా అన్నవి ఇవి గమనిస్తూ ప్రతి 3 గంటలకి ఒక బులెటిన్ వాళ్ళు రిలీజ్ చేస్తారు. ఈ అవసరాన్ని బట్టి ఇంటెన్సిటీ పెరిగితే 1 అవర్‌కి, హాఫ్ అన్ అవర్‌కి కూడా ఈ నౌకాస్ట్ బులెటిన్స్ అనేవి ఉంటాయి. అలాగే మనకి కామన్ ఏరియా ప్రోటోకాల్, క్యాప్ వార్నింగ్స్ అనేవి కూడా మనం సంబంధిత స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి ఎవ్రీ 3 అవర్స్‌కి పంపడం జరుగుతుంది. దాన్ని ఆధారంగా చేసుకొని వారు ఎస్ఎంఎస్ జనరేట్ చేస్తారు. ఎన్డీఎంఏ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, అలాగే ఎస్డీఎంఏ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ మనం పంపిన వార్నింగ్‌ని బట్టి వారి పరిధిలో ఉన్న సెల్ ఫోన్లన్నిటికీ మనం చూస్తున్నాం ఈ మధ్యన ఎన్డీఎంఏ, ఎస్డీఎంఏ నుంచి మెసేజ్‌లు వస్తుంటాయి. రాగల 1 అవర్‌లో మనకి మోడరేట్ రెయిన్ ఉంటుంది, లేదంటే హెవీ రెయిన్ ఉంటుంది. యాహ్! హైడ్రా పరిధిలో ఇట్లా ఇంత రెయిన్ ఉంటుంది. ఈ మెసేజ్‌లన్నీ కూడా ఐఎండీ వాళ్ళకి ఇచ్చిన సమాచారాన్ని బట్టి వారి పరిధిలో ఉన్న ఈ మొబైల్ నంబర్‌లన్నిటికి కూడా ఈ అలర్ట్స్‌ని పంపిస్తూ ఉంటారు. ఇదే అండి ప్రాసెస్. అయితే డ్రిజిల్స్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి సార్. కూల్ వెదర్ అయిపోయింది యాక్చువల్లీ ఈ రోజు మొత్తంగా గూడా. మరి హైదరాబాద్ లో అయితే కూల్ గా ఉంది. కొన్ని ప్లేసెస్ లో ఆల్రెడీ వర్షం పడుతున్నట్టు ఇన్ఫర్మేషన్. ఇంకోటి ఏంటంటే సార్, గోదావరిలో ఆల్రెడీ ఫ్లో స్టార్ట్ అయింది. బికాజ్ బాసర దగ్గర కూడా ఇప్పుడు ఆ ఘాట్ రోడ్లు ఏవైతే ఉంటాయో అవి కూడా మెట్లన్నీ నిండిపోయినాయి అనేది ఇప్పుడు అంటే మనకు అందుతున్నటువంటి సమాచారం సార్. సార్ ఆల్రెడీ వర్షం ఇంకా స్టార్ట్ కూడా కాలేదు. అప్పుడే గోదావరి నిండు కుండలా ఉంది. ఏంటి సార్ సిట్యుయేషన్? ఒకవేళ అంటే ఈ రోజు నుంచి మీరు చెప్తున్నట్టుగా ఇంకా 2 రోజుల పాటు వర్షాలు పడితే ఏంటి పరిస్థితి? ఈ ఈ మాన్సూన్ సీజన్‌లో ఏంటంటే ఇనీషియల్‌గా మాన్సూన్ ఎర్లీగా స్టార్ట్ అయిన తర్వాత ఒక 45 డేస్ పెద్దగా వర్షాలు లేవు. గ్యాప్ అయితే వచ్చింది. ఆ అవును. గ్యాప్ తర్వాత మనకి జులై లాస్ట్ వీక్ నుంచి కంటిన్యూయస్ రెయిన్స్ ఆల్‌మోస్ట్ మన ఒక 6 లో ప్రెషర్స్. ఎవ్రీథింగ్ వాస్ ఫార్మింగ్ అట్ ద సేమ్ ప్లేస్. మనకి ట చాలా క్విక్ సక్సెషన్‌లో వచ్చేసినందువల్ల మనకి టోటల్ మనం డెఫిసిట్‌లో ఉన్నాము యాక్చువల్ జులై ఎండింగ్ వరకు. అయితే ఈ సక్సెసివ్ లో ప్రెషర్స్ వల్ల ఆ డెఫిసిట్ అంతా పోయి ప్లస్ 25%కి వెళ్ళిపోయాం. దీనికి తోడు రాష్ట్రంలో జలాశయాలన్నీ నిండిపోయి ఉన్నాయి. చాలా చోట్ల వరదలు వచ్చాయి. ఆల్రెడీ రహదారులు కొట్టుకుపోవడం ఇటువంటి పరిస్థితి అయింది. సో ఈ రోజు రేపు మళ్ళీ భారీ వర్షాలు సూచన ఉన్నందున చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా రహదారుల విషయంలోనూ అట్లాగే ఇతర కమ్యూనికేషన్ వ్యవస్థల విషయంలోనూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. రహదారుల మీద అనవసరంగా ఈ 2, 3 రోజులు ప్రయాణాలు అత్యవసరం అయితే తప్పించి వార్నింగ్స్ అన్నీ కూడా మనం అందరూ సంబంధించిన జిల్లా కలెక్టర్స్‌కి, పోలీస్ యంత్రాంగానికి, స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వీరందరికీ పంపించడం జరిగింది. అలాగే పబ్లిక్ కూడా మీలాంటి మాధ్యమాల ద్వారా కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అందరూ కూడా ఈ 2, 3 రోజులు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు అనేది అతి భారీ వర్షాలు ఈ రోజు రాత్రి నుంచి ఎక్కడ పడొచ్చు సార్? పడితే రేపు ఎక్కడ పడొచ్చు సార్? ఏ డిస్ట్రిక్ట్స్? మనం ఈ రోజు ముఖ్యంగా మనకి ఇటు నార్త్ తెలంగాణ, నార్త్ ఈస్ట్ తెలంగాణలో ఎక్కువ అతి భారీ వర్షాలు అంటే మన ఆదిలాబాదు, కొమరంభీం, మంచిర్యాల, ఇటు నిర్మల్, నిజామాబాదు, అట్లాగే ఇటు జయశంకర్, భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం ఈ ప్రాంతాల్లో కొంచెం అతి భారీ వర్షాలు అంటే 12-19 సెంటీమీటర్స్ వరకు రెయిన్ పడే అవకాశం ఉంది. ఆల్రెడీ ములుగులో మనకి మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు 75 7.5 సెంటీమీటర్స్ రెయిన్ పడినట్టు సమాచారం ఉంది. అట్లాగే పరిసరాల్లో భద్రాచలం ఆ ప్రాంతాల్లో కూడా వర్షాలు పడుతున్నాయి. అట్లాగే సంగారెడ్డి, ఇటు సిద్దిపేట, జనగాం, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం ఈ జిల్లాలకు కూడా యెల్లో వార్నింగ్ భారీ వర్ష సూచన చేయడం జరిగింది. మిగిలిన మన సెంట్రల్ జిల్లాలు అంటే సిటీలోని 3 జిల్లాలు, అలాగే మహబూబ్ నగర్, వనపర్తి, జోగులాంబ, గద్వాల్, నారాయణపేట ఈ జిల్లాలన్నింటిలో కూడా మోడరేట్ రెయిన్ ఫాల్ అప్ టు 5-7 సెంటీమీటర్స్ ఉండే అవకాశం ఉంది. సో ఈ జిల్లాలని ప్రస్తుతము మనం గ్రీన్ లోనే ఉంచడం జరిగింది. రేపు చూసుకున్నట్టయితే రేపు రాష్ట్రంలోని 33 జిల్లాలకి కూడా హెవీ రెయిన్ ఫాల్ వార్నింగ్ ఉంది. ఆరెంజ్ వార్నింగ్ వచ్చి మనకి ఈ పశ్చిమంలో ఉన్నటువంటి నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు ఈ జిల్లాలకి ఆరెంజ్ వార్నింగ్ ఉంది. అలాగే మనకి నార్త్ ఈస్ట్ ఈశాన్య తెలంగాణలో జయశంకర్, భూపాల్పల్లి, ములుగు,
వరంగల్ అండ్ మహబూబాబాద్ ఈ జిల్లాలకు కూడా ఆరెంజ్ వార్నింగ్ ఉంది. మిగిలిన అన్ని జిల్లాలకి కూడా హెవీ రెయిన్ఫాల్ వార్నింగ్ ఉంది. హెవీ రెయిన్ఫాల్ ఈజ్ ఫ్రమ్ 7 to 12 సెంటీమీటర్స్ అయితే హెవీ రెయిన్ఫాల్, 12 to 19 సెంటీమీటర్స్ అయితే వెరీ హెవీ రెయిన్ఫాల్. ఇంకా 19 సెంటీమీటర్స్ దాటే పరిస్థితి ఉన్నట్టయితే రేపు రివ్యూ చేసి రెడ్ వార్నింగ్ అబౌట్ 20 సెంటీమీటర్స్ అయితే రెడ్ వార్నింగ్ అవుతుంది. ఎట్ వాట్ టైం మీరు రివ్యూ చేస్తారు సార్? 10 o'clock or 1 o'clock సార్? రేపు మళ్ళీ 10 o'clock కి రివ్యూ చేస్తామండి. ఈలోగా కూడా పెరిగినా మనకి ఈ నౌకాస్ట్ బులెటిన్స్ లో ప్రతి 3 గంటలకి ఒకవేళ రాత్రి పెరుగుతున్నా 24/7 నౌకాస్ట్ బులెటిన్స్ అనేవి ఉంటాయి. నౌకాస్ట్ లో కూడా ఈ ఎల్లో, ఆరెంజ్, రెడ్ అనే గ్రేడ్ ఉంటుంది. సో అందులో కూడా మ్యాప్ మీద క్లియర్ గా మార్క్ చేసి నౌకాస్ట్ బులెటిన్ రిలీజ్ అవుతుంది. అది మన వాట్సాప్ మాధ్యమంలో, అలాగే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ వీటన్నిటిలో కూడా అప్లోడ్ చేస్తుంటాము. అందులో కూడా కరెక్ట్ గా డిస్ట్రిక్ట్స్ ఆరెంజ్, రెడ్, ఎల్లో అన్ని కలర్ కోడ్ తోటి అవుతుంటాయి. సో ఒకవేళ రాత్రి మనకి ఇంటెన్సిటీ పెరిగినా కూడా నౌకాస్ట్ బులెటిన్స్ అనేవి 24/7 కంటిన్యూ అవుతాయి. మనం చూసాం సార్, అంటే కామారెడ్డికి సంబంధించిన నేషనల్ హైవే 44 మీద ఎట్లాంటి సిచ్యువేషన్ ఉండే, అగైన్ మళ్ళా వర్షాలు పడబోతున్నాయి కాబట్టి ఎట్లా సార్, ఎట్లా ఉండొచ్చు? మీరు ఇంతకు ముందు అన్నట్టుగా దయచేసి ట్రావెల్ చెయ్యకండి అన్నటువంటి మాట చెప్పారు కాబట్టి ఏంటి పరిస్థితి? మళ్ళా కామారెడ్డిలో అటువైపు అంతా కూడా మళ్ళీ రెయిన్స్ ఉన్నాయి కాబట్టి ఎట్లా ఉండొచ్చు సార్? ఎంత ప్రిపేర్డ్నెస్ గా ఉన్నారు సార్? ఇప్పుడు అంటే ప్రతిసారి అంత వర్షం పడుతుందని మనము ఎక్స్పెక్ట్ చేయడం లేదు. అది ఏంటంటే ఒక రేర్ ఫినామినా. అప్పర్ ఎయిర్ లో కాన్ఫ్లుయెన్స్ అనేది ఇటు అరేబియన్ సీ నుంచి అలాగే బే ఆఫ్ బెంగాల్ నుంచి వచ్చిన విండ్స్ రెండు కూడా మనకి సెంట్రల్ తెలంగాణ, కామారెడ్డి, మెదక్ ఆ ప్రాంతంలో కాన్ఫ్లుయెన్స్ అయిపోయి అక్కడ మనకి ఒక 40 to 50 అవర్స్ కంటిన్యూస్ క్లౌడ్ మాస్ కదలకుండా ఉండిపోయి రెయిన్ పడటం అనేది జరిగింది. అయితే వీ కెనాట్ ఎక్స్పెక్ట్ ఇన్ ఎవ్రీ సిస్టమ్ అట్లా అవుతుందని కాదు. కానీ ఈసారి ఏంటంటే అప్పుడు అది ఫస్ట్ ఇన్సిడెన్స్ ఏంటంటే అప్పటికి పెద్దగా వర్షాలు లేవు మనకి. ఇప్పుడు బాగా వర్షాలు పడి ఉన్నాయి గత నెలంతా. సో ఇప్పుడైతే పరిస్థితి నిండిపోయి ఇప్పుడు అందులో సగం పడినా కూడా ఇప్పుడు ప్రమాదం ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే వెరీ హెవీ రెయిన్ఫాల్ ఉన్నందువల్ల ఇప్పుడు ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అన్ని చోట్ల వాటర్ ఉంది ఆల్రెడీ. అన్ని మన జలాశయాలన్నీ బ్రిమ్ వరకు వాటర్ తోటి ఉన్నాయి కాబట్టి ఈ జలాశయాలను కాపాడటానికి ఏం చేస్తారంటే హెవీ రెయిన్ఫాల్ వచ్చినప్పుడు వాటర్ రిలీజ్ కూడా చేసేస్తారు. ఈ డ్యామ్ రెగ్యులేట్ చేసే అథారిటీస్ వాళ్ళు పైనుంచి ఎక్కువ ఫోర్కాస్ట్ ఉంది, రెయిన్ పడే అవకాశం ఉంది అన్నప్పుడు ఈ నైట్ నుంచి చాలా చోట్ల ఎక్సెస్ వాటర్ సో దట్ టు ప్రొటెక్ట్ ద డ్యామ్ రిలీజ్ చేసే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందండి. హైదరాబాద్ లో ఏంటి సార్ పర్టికులర్ గా సిచ్యువేషన్ ఏముంది? బికాస్ ఆల్రెడీ మూసీకి చాలా టైమ్స్ వాటర్ వచ్చాయి, గేట్స్ కూడా లిఫ్ట్ చేశారు సార్, జంట జలాశయాలు. సో హైదరాబాద్ లో కొద్ది వర్షానికే మీకు తెలిసి ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుంది అని. సో ఈ 2 రోజుల పాటు పర్టికులర్ గా హైదరాబాద్ మీద ఈ ఇంపాక్ట్ ఎంత ఉండొచ్చు సార్? లోతట్టు ప్రాంతాల పరిస్థితి ఏంటి సార్? హైదరాబాద్ లో ఈ రోజు మోడరేట్ రైన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. అయితే రాత్రి అర్ధరాత్రి దాటిన తర్వాత కొంచెం ఇంటెన్సిటీ పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే లో ప్రెషర్ ఫార్మేషన్ ఈ నైట్ కి అవుతుంది. అయిన తర్వాత మరి ఫ్లో వస్తే కొంచెం ఈ నైట్ తర్వాత అంటే మిడ్ నైట్ తర్వాత కొంచెం పెరిగే అవకాశం ఉంది. మెయిన్ గా రేపు మటుకు హైదరాబాద్ లోని 3 జిల్లాల్లో భారీ వర్షం ప్రస్తుతం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అయితే ఇది లో ప్రెషర్ ఫామ్ అయిన తర్వాత ఇంటెన్సిటీ చూసి మళ్ళీ రేపు రివ్యూ చేయడం జరుగుతుంది. ఇప్పుడైతే కనుక రేపు మనం 7 నుంచి 12 సెంటీమీటర్ల వరకు సిటీ వ్యాప్తంగా చాలా చోట్ల వర్షం పడే అవకాశం ఉంది. కొన్ని చోట్ల కొంచెం ఇంటెన్స్ స్పెల్స్ కూడా ఉంటాయి. సో హైదరాబాద్ లో కూడా ట్రాఫిక్ ఇబ్బందులు అనేవి మనం చూస్తున్నాం. చిన్నపాటి వర్షానికి చాలా ట్రాఫిక్ ఇబ్బందులు అవుతున్నాయి. సో రేపు ఎల్లుండి కూడా సిటీలో కూడా అత్యవసరం అయితే తప్పించి రోడ్ల మీదకి రాకుండా ఉంటే మంచిది. వస్తే గంటల తరబడి వెయిట్ చేయడము, ప్లస్ కొన్ని ప్రమాదకరమైన సిచ్యుయేషన్స్ లైక్ వెహికల్స్ కొట్టుకుని వెళ్ళిపోయేంత సిచ్యుయేషన్ కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ అన్నెసరీ ట్రావెల్ ఓన్లీ అత్యవసరం అయితే తప్పించి ట్రావెల్ చేయకుండా ఉంటే మంచిది.
అయితే ఇప్పుడు మరొక విషయం చెప్పదలుచుకున్నది ఏంటంటే, యాక్చువల్ రెయిన్స్ వచ్చినప్పుడు మనము ఊరికే రెయిన్ పడిపోయిందని భయపడుతున్నాం గానీ, ఈ రెయిన్స్ అనేవి యాక్చువల్‌లో చాలా అవసరము. మనకి వాటర్ అనేది అంటే ఇప్పుడు మనం ఒక 4 సంవత్సరాలు బట్టి పాజిటివ్ మాన్సూన్‌లో ఉన్నామండి. అంటే ఎల్ నినో, లా నినా అని ఇప్పుడు మనకి మాన్సూన్ ఎఫెక్ట్ చేసే సిస్టమ్స్ ఉన్నాయి. అది ఇప్పటికి లక్కీలీ ఒక 4, 5 ఇయర్స్ బట్టి వీఆర్ ఇన్ పాజిటివ్ అండ్ వీఆర్ గెట్టింగ్ ఎక్సెస్ రెయిన్‌ఫాల్. సో, ఈ రెయిన్‌ఫాల్ వచ్చినప్పుడు అబ్బా! రెయిన్ పడిపోయింది దీన్ని ఎట్లాగా అనుకుంటున్నారు కానీ, ఈ వాటర్‌ని స్టోర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ ఎల్ నినో, లా నినా అన్నవి సైకిల్స్. ఈ సైకిల్ అయిపోయిన తర్వాత ఎల్ నినో స్టార్ట్ అయిందంటే డ్రాట్ వస్తుంది. డ్రాట్ వస్తే హైదరాబాద్ లాంటి సిటీలో వాటర్‌కి చాలా స్కేర్సిటీ అయితుంది. అంటే మనం గోదావరి జలాలు ఉన్నాయనుకుంటున్నాం. అసలు గోదావరిలోనే నీళ్లుండని పరిస్థితి కూడా ఉంటది లానినా వస్తే. అప్పుడు ఎక్కడి నుంచి వస్తాయి వాటరు? అందుకని ఇప్పుడు చెప్పేదేంటంటే అందరూ వాటర్ మనకి ఇలా పుష్కలంగా వర్షాలు పడుతున్నప్పుడు పెర్కులేషన్ పిట్స్ అనేవి మెయింటైన్ చేసి ప్రతి వారు కూడా బోర్స్ రీచార్జ్ అయ్యేలాగా, అలాగే భూగర్భ జలాలు రీచార్జ్ అయ్యేలాగా చూసుకొని కొంచెం ఈ వాటర్‌ని పాజిటివ్‌గా ఉపయోగించుకున్నట్టయితే రేపు వాటర్ లేని పరిస్థితి వచ్చినప్పుడు మనం ఇప్పుడు ఎంత వేస్ట్ చేసామన్నది అప్పుడు అర్థమైతుంది. సో, ఇప్పుడు యాక్చువల్లీ దీన్నొక ఇది కింద భూమి కింద తీసుకొని ఈ వాటర్‌ని ప్రాపర్‌గా స్టోర్ చేసి నిల్వ చేసుకున్నట్టయితే మనకి ఫ్యూచర్‌కి ఉపయోగపడుతుంది. ఎందుకంటే వాటర్ లేనిది మనిషి బతకలేడు. ఇప్పుడు ఎక్సెస్ రెయిన్ పడుతుందని ఈ రెయిన్స్ తగ్గిపోతే బావుండు అని అందరూ అనుకుంటున్నారు కానీ, నేనైతే అనుకుంటా ఈ రెయిన్స్ పడినప్పుడు దాన్ని ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకోలేకపోవడం వల్ల మనం భయపడుతున్నాం తప్పించి అదర్‌వైజ్ దే ఆర్ ఎ గిఫ్ట్ టు మ్యాన్‌కైండ్ అండి. యెస్. ఎగ్జాక్ట్‌లీ సార్. లాస్ట్‌లీ గాలుల తీవ్రత ఎంత వేగంగా ఉండొచ్చు సార్? గాలుల తీవ్రత ఇప్పుడు ఇది అల్పపీడనం నుంచి నెక్స్ట్ స్టేజ్ వాయుగుండంగా కూడా మారుతుంది కాబట్టి ఈ రోజు, రేపు మనం చాలా జిల్లాలకి ముఖ్యంగా హెవీ రెయిన్‌ఫాల్ పడే జిల్లాలన్నిటికీ కూడా 40-50 కిలోమీటర్స్ వేగంతో ఈదురుగాలులు కూడా వేస్తాయని వార్నింగ్ పెట్టడం అయిందండి. రేపు ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది. ఎల్లుండి కూడా క్రాస్ అయినాక కూడా దాని ఎటువైపు క్రాస్ అవుతుంది అన్న దాన్ని బట్టి ఎల్లుండి కూడా ఇంటెన్సిటీ ఉంటుంది. సో, ఈ రోజు అర్ధరాత్రి తర్వాత నుంచి మనకి కొంచెం వర్షాలు పెరుగుతాయి. రేపు ఫుల్ ఉంటాయి. ఎల్లుండి కూడా ఉంటాయి. సో, రేపు మళ్ళీ మనం రివ్యూ చేసి ఎక్కడైతే ఇంకా మన వార్నింగ్ దాటి ఆరెంజ్ వార్నింగ్ దాటి రెడ్‌లోకి వెళ్ళే సూచన ఉన్నట్టయితే రేపు ఇమ్మీడియేట్‌లీ మనం అప్డేట్ చేయడం జరుగుతుంది. సో, ఈ ప్రజలందరికీ చెప్పేదేంటంటే ఈ అన్నెసెసరీ ట్రావెలింగ్ అది మానేసి వీలైన వాళ్ళు ఈ వాటర్‌ని వీలైనంత కన్జర్వ్ చేసుకొని ఉంచుకోమని కోరుతున్నామండి. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.